హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ది బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్ సీజన్ 1 ఎపిసోడ్ 8ని మీకు ఈ వీడియోలో తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీ సపోర్ట్ అనేది నాకు ఇస్తారని కోరుకుంటున్నా. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా ఈ వీడియో అనేది ఇప్పుడే మొదలు పెట్టేసుకుందాం. లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడ ఎండ్ అయిందో ఈ ఎపిసోడ్ అక్కడ నుంచినే స్టార్ట్ అయింది అనమాట. తన ఫ్యామిలీని చూసిన తర్వాత ఒక్కసారిగా మన ఆర్థర్ ఎంతో సంతోషపడతారు. ఇన్ఫాక్ట్ ఆర్థర్ని చూసిన వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎంతో సంతోషంతో తనని కౌగిలించుకొని, ఆర్థర్ నువ్వు ఎప్పటికి వచ్చావా, నీకోసం మేము ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నామని వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. అండ్ వెంటనే వాళ్ళందరూ లోపలికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు అనమాట. అప్పుడే మన ఆర్థర్ సిస్టర్ తనని చూసి ఎవరు ఈ అబ్బాయి కొత్తగా కనపడుతున్నాడు అనడంతో వెంటనే వాళ్ళ మదర్ చెప్తున్నమాట, తినే నీ బిగ్ బ్రదర్ అండ్ నువ్వు పుట్టడానికంటే ముందు తిని తప్పిపోయాడు అండ్ ఇప్పుడు మన కోసమని ఇన్నాళ్ళ తర్వాత తిరిగి వచ్చాడు అనడంతో అప్పుడే తన చెల్లెలు చెప్తుంది అనమాట, ఓ నువ్వేనా నా అన్నయ్య, నా తల్లిదండ్రులు ఎప్పుడు నీ గురించినే చెప్తూ ఉంటారు, నీ పేరు ఆర్థర్ అంట కదా, నా పేరు ఎలినార్ అని చెప్తుంది. అండ్ వెంటనే ఆ మాటలు విని మన ఆర్థర్ ఎంతో సంతోషపడి, ఎలినార్ నా బంగారు చిట్టి చెల్లెమ్మ లోపలికి వెళ్దాంరా, నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలి అని చెప్పి మన ఆర్థర్ వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్తారు. నువ్వు ఇన్నాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యావు, అసలు ఏం జరిగింది అని అడగడంతో వాళ్ళ తల్లిదండ్రులు వెంటనే మన ఆర్థర్ అనేది రిప్లై ఇస్తారన్నమాట. ఆ కొండ దగ్గర నుంచి నేను కింద పడిన వెంటనే నా మానశక్తిని అనేది ఉపయోగించి నేను సేఫ్గా అనేది ల్యాండ్ అయ్యాను అని చెప్తాడు. అండ్ తను అలా కింద నడుచుకుంటూ వెళ్ళే ప్రాంతంలోనే తను టెస్సాన్ని కలవడం అండ్ టెస్సాన్ని తన ఇంటి దగ్గర దింపడం, అనుకోకుండా వాళ్ళ రాజ్యంలోనే మనోడు స్ట్రక్ అయిపోయి ఇన్నాళ్ళు అక్కడే ట్రైన్ చేయడము, ఇదంతా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తాడు. బట్ మన ఆర్థర్ తన మనసులో అనుకుంటాడు, నేను ఎందుకని నా తల్లిదండ్రులకి సెల్వి గురించి చెప్దామా వద్దా అని చెప్పి నా లోపలే ఒక ప్రశ్న అనేది మిగిలిపోతుంది అని చెప్పి మన ఆర్థర్ ఆలోచిస్తాడు. అండ్ వెంటనే ఆర్థర్ రియలైజ్ అవుతాడు అనమాట, ఇప్పుడు తనకి సెల్వి గురించి అండ్ తన యొక్క బీస్ట్ ఫామ్ గురించి తన తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు నమ్ముతారో లేదో తెలియదు, కానీ తన కొడుక్కి ఏమైందని చెప్పి వాళ్ళు భయపడతారు. సో నేను పూర్తిగా సిద్ధమయ్యేంత వరకు ఈ విషయం గురించి వాళ్ళకి చెప్పకూడదని మన ఆర్థర్ డిసైడ్ అయిపోయి దాన్ని ఒక మిస్టరీగానే మనోడు మిగిల్చేసి ఇదే నా స్టోరీ అని చెప్తాడు. ఈ గ్యాప్లోనే మన ఆర్థర్ చిట్టి చెల్లెలనే ఎలోనార్ వచ్చి వెంటనే ఆ చిన్న మృగాన్ని అనేది చూసి, అన్నయ్య ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు, ఇది చాలా అందంగా ఉంది, అసలు ఇది నీకు ఎక్కడ దొరికింది, నాకు ఒకసారి దీన్ని ఇస్తావా అనడంతో వెంటనే మన ఆర్థర్ ఆ మృగాన్ని అనేది తన చెల్లెలకి ఇస్తాడు. ఇన్ఫాక్ట్ ఆ మృగం సెల్వి కూడా ఆ చిన్న పాపకి బాగా అట్రాక్ట్ అయ్యి వాళ్ళిద్దరూ ఎంతోసేపు బాగా ఆడుకుంటారనమాట. వెంటనే వాళ్ళ నాన్న ఓకే 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 నువ్వు చాలా అడ్వెంచర్స్ చేసావు, బట్ ఈ చిన్న మృగం నీకు ఎక్కడ దొరికింది అనడంతో అప్పుడే మన ఆర్థర్ చెప్తామట, ఇంతకు ముందర నేను దిగువ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడే ఒక బీస్ట్ అనేది చూశాను, ఆ బీస్ట్ చావు బతుకుల్లో ఉండే అండ్ నేను దాన్ని కాపాడదాం అనుకున్నాం కానీ దాని దగ్గర మ్యాజికల్ ఫోర్స్ అమ్మలాగా లేదు కాబట్టి సో నేను దానిని కాపాడలేకపోయాను, బట్ ఈ చిన్న ప్రాణిని అయితే నేను కాపాడాను, సో దీని పేరు సెల్వి అని పెట్టాను అని చెప్పి మనోడు రిప్లై ఇస్తాడు. అప్పుడే ఎలినార్ చాలా మంచి పని చేసేవాడిని, ఇన్ఫాక్ట్ ఈ పెట్టి నాకు చాలా బాగా నచ్చింది, అమ్మ దీన్ని మనమే పెంచుకుందాము అనడంతో వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు తప్పకుండా అని చెప్తారు. అండ్ వెంటనే ఆర్థర్ వాళ్ళ డాడీ లేచి, ఆర్థర్ నేను నిన్న ఇలా అడుగుదామని అనుకోలేదు, బట్ ఇది ఒక ప్రశ్న అని కూడా నాకు ఇన్ఫాక్ట్ చెప్పడానికి కూడా ఇబ్బందిగానే ఉంది, బట్ నువ్వు ఈ 12 ఏళ్ళు మా దగ్గర నుంచి తప్పిపోయావు కదా, బట్ నువ్వు ట్రైన్ అయ్యావా అండ్ నీ మానశక్తి ఇప్పుడు ఎలా ఉంది అనడంతో అప్పుడే మన ఆర్థర్ అనేది రెస్పాన్స్ ఇస్తాడనమాట, నాన్న మీరేం భయపడకండి, నేను టెస్సా కింగ్డమ్లో బాగానే ట్రైన్ అయ్యాను, ఇన్ఫాక్ట్ నాకు చిన్నప్పటి నుంచి ఒక ఇల్నెస్ అనేది వస్తూ ఉండేది కదా, ఇప్పుడు ఆ ఇల్నెస్ కూడా క్యూర్ అయిపోయింది, ఇన్ఫాక్ట్ నేను నా చిన్న వయసులోనే మానశక్తిని అవేకం చేయడం వల్లే ఆ ఇల్నెస్ వచ్చింది, సో అక్కడ వాళ్ళు నన్ను జాగ్రత్తగా చూసుకొని నాకు వాళ్ళు హెల్ప్ చేసి నన్ను వాళ్ళు క్యూర్ చేశారు అని చెప్పడంతో వెంటనే తన ఫ్యామిలీ వాళ్ళు ఎంతో సంతోషపడతారనమాట. అండ్ వెంటనే ఆర్థర్ వాళ్ళ డాడ్ రెనాల్డ్ చెప్తామట, ఇక్కడ మేము కూడా సైరస్ సిటీలోకి వచ్చిన తర్వాత హోల్స్డీ ఆప్షన్ హౌస్లో నేను సెక్యూరిటీ ఏజెంట్గా పనిచేస్తున్నాను, సో ఇప్పుడు మనం ఎంతో సంతోషంగానే ఉండబోతున్నాం. అండ్ ఆర్థర్ ఇప్పుడు నీ యొక్క మానా లెవెల్ మానా కోర్ లెవెల్ అనేది ఎలా ఉంది, సో దాని కలర్ ఏంది అని అడగడంతో వెంటనే మన ఆర్థర్ రిప్లై ఇస్తాడనమాట, నాన్న నాకు అవేం తెలియదు, ఇప్పుడైతే నా ప్రెసెంట్ సిచ్యువేషన్ నేను రెడ్ కలర్లో నా మానా ఫోర్స్ ఉంది అనడంతో వాళ్ళ నాన్న ఎంతో సంతోషపడతాడు. బికాస్ వాళ్ళ నాన్న ఈ సిటీలోకి వచ్చి ఎంతో ట్రైన్ అయినా సరే వాళ్ళ నాన్న జస్ట్ తనకంటే ఒక లెవెల్ మాత్రమే పెద్దగా ఉన్నాడు, ఇన్ఫాక్ట్ నా కొడుకు నాకంటే ఒక లెవెల్ చిన్నగా ఉన్నందుకు తను ఎంతో సంతోషంతో కేకలేసుకుంటూ నువ్వు ఫ్యూచర్లో నాకంటే మించిపోయి ఇన్ఫాక్ట్ నువ్వు అందరికంటే స్ట్రాంగెస్ట్ బీయింగ్ అవుతావు అని చెప్పి ఆర్థర్ వాళ్ళ డాడ్ ఇంకా ఆర్థర్ వాళ్ళ చెల్లెలు సంతోషంతో కేకలేస్తూ ఉంటారు అనమాట. అప్పుడే వాళ్ళ మదర్ చెప్తున్నమాట, అరవడం ఆపి సైలెంట్గా ఉంటారు అనడంతో వెంటనే వాళ్ళిద్దరూ తన తల్లికి భయపడి సైలెంట్ అయిపోవడాన్ని చూసి మన ఆర్థర్ ఓకే మా అమ్మ బాగానే కంట్రోల్లో పెట్టిందే అని చెప్తాడు. వీళ్ళందరూ ఇలా సంతోషంగా మాట్లాడుతూ ఉండగా అప్పుడే వీళ్ళందరి దగ్గరికి హెల్స్టియా ఫ్యామిలీ పర్సన్స్ వస్తారు. అండ్ ఒక మెయిల్ పర్సన్ పేరు విన్సెంట్ హెల్స్టియా అండ్ తన భార్య పేరు తబీతా హెల్స్టియా అండ్ తన కూతురు పేరు లైలా అనమాట. వాళ్ళు ఎంటర్ అయిన వెంటనే ఏడి ఆర్థర్, నేను ఆర్థర్ని చూడాలని చెప్పి మన హెల్స్టియా గాడు కుదురుతూ ఉంటే అప్పుడే మన ఆర్థర్ వాళ్ళ డాడీ, ఆర్థర్ వెళ్ళి నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకుని వాళ్ళని వెల్కమ్ చేయడంతో మన ఆర్థర్ ముందుకు వెళ్ళి, నా పేరే ఆర్థర్, నేనే మా నాన్న కొడుకుని, మిమ్మల్ని చూడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది, దయచేసి లోపలికి రండి అని పిలవడంతో వెంటనే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు షాక్ అవుతారన్నమాట.
ఇన్ఫ్యాక్ట్ నీ కొడుకు వచ్చి ఒక్కరోజు కాలేదు, ఇన్ఫ్యాక్ట్ 12 గంటలు కూడా కాలేదు, ఇప్పట్లో ఇంత మర్యాద ఎలా నేర్పించావురా అని చెప్పి వాళ్ళు షాక్ అవుతారనమాట. అప్పుడే విన్సెంట్ కూతురైన మన లిల్లీ పాప వెంటనే వెళ్ళి ఆ మృగాన్ని చూస్తుంది. ఐ మీన్ సెల్విని చూసి ఓ ఇది ఎంతో క్యూట్గా ఉంది అంటుంది. అప్పుడే మన ఆర్థర్ రిప్లై ఇస్తారనమాట, ఒకసారి నువ్వు దీన్ని తీసుకోవచ్చు కదా అనడంతో తను ఎంతో సిగ్గుపడుతుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ మన ఆర్థర్ తినని చూసి ఓ తిని ఇంట్రో బట్ట మొహమాటస్తురాలా, తిను కూడా నా అలాగే మాట్లాడుకోండి ఉంది అనుకుంటాడు. వెంటనే మన ఆర్థర్ సెల్విని లిల్లీకి ఇస్తాడు. సో లిల్లీ తీసుకున్న వెంటనే మన సెల్వికి ముద్దుల మీద ముద్దులు పెడుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని చూసి తట్టుకోలేని మనోళ్ళు వెంటనే రెనాల్ చెప్తామట, రారా ఆర్థర్ నువ్వు ట్రైన్ చేసినావు కదా, నువ్వు ఎంతలా ట్రైన్ అయ్యావో నాకు చూపించు అనడంతో వీళ్ళందరూ గార్డెన్ వైపు వెళ్తారనమాట. అది చూసి విన్సెంట్ గడ అరే వాడు ఇంకా ఇప్పుడు వచ్చారా, ఇంకా చిన్నపిల్లడు, వాడికి అప్పుడే మారా కూర యాక్టివేట్ అయిందో లేదో కూడా తెలుసుకో అనడంతో అప్పుడే మన ఎల్ఎస్ చెప్తుందన్నమాట, వాడికి 3 ఏళ్ల వయసులోనే వాడు యాక్టివేట్ చేశాడు, నువ్వు జస్ట్ ఇది చూడు, మా ఆర్థర్ తప్పిపోక ముందు డైలీ వీళ్ళిద్దరూ ఇలాగే ఫైట్ చేసుకునే వాళ్ళు, లిటరలీ నువ్వు ఆ షాక్ అవుతావు మా ఓన్ పవర్ చూసి అనడంతో వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. వీళ్ళ ట్రైనింగ్ స్టార్ట్ అవ్వడానికంటే ముందు ఎలెనార్ని ఇంకా లైలాని పక్కన పంపించేసింటారనమాట, సెల్వితో ఆడుకోమని చెప్పి. వాళ్ళు పక్కనకి వెళ్ళి సెల్వితో ఆడుకుంటే ఈ గ్యాప్లో వీళ్ళ ఫైట్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. లిటరలీ మన వాళ్ళు ఫస్ట్ చేతులతో ఫైట్ చేసుకుంటూ ఉంటారు, వార్మప్ మ్యాచ్ మాదిరి. లిటరలీ వాళ్ళిద్దరూ సరి సమానంగా ఫైట్ చేస్తూ ఉండడాన్ని చూసి మన విన్సెంట్ గాడు ఒక్క సెకండ్ షాక్ అవుతాడు. ఏంటి ఆలెస్ నీ కొడుకు ఇంత పవర్ఫుల్ అనడంతో ఇది ఇంకా జస్ట్ నా కొడుకులో బిగినింగ్ స్టేజే, వాడి మానా కోర్ నువ్వు ఇంకా చూడలేదు అనడంతో వెంటనే వాళ్ళ డాడ్ సరేలేరా కొడక, నువ్వు ఎంతసేపు నాతో ఇలా హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేసినా మన ఇద్దరం సరి సమానంగానే ఉన్నాం, సో వెంటనే నిన్ను నా మానా కోర్తో అటాక్ చేస్తాను, దీన్ని నువ్వు ఎలా డాట్ చేస్తావు అని చెప్పి తన మానా కోర్ని అయితే రిలీజ్ చేస్తాడు. వాళ్ళ నాన్న ఫైర్ మానా కోర్ని రిలీజ్ చేయడం చూసి మన ఆర్థర్ పెద్ద సర్ప్రైజ్ అయితే కాదనమాట. ఓ మా డాడీ మానా కోర్స్ ఫైర్ని అయితే అవేకన్ చేశాడా అని చెప్పి ఆలోచిస్తాడు. అండ్ వెంటనే మన ఆర్థర్ తన టీచర్ చెప్పిండే క్లాసెస్ అనేవి గుర్తు తెచ్చుకుంటాడు. ప్రతి మనిషి ఏదో ఒక మానా కోర్ ఐ మీన్ ఈ పంచభూతాల్లో ఏదో ఒక దాన్ని తను స్టేజ్గా ఐ మీన్ హోస్ట్గా తీసుకొని దాంట్లో లెవలప్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు. సో మా నాన్న ఫైర్ని చేశాడా అని చెప్పి మనోడు అనుకుంటాడు. అండ్ వెంటనే వాళ్ళ ఫాదర్ చెప్తాడనమాట, ఏమైంది ఆర్థర్ నువ్వు నన్ను చూసి భయపడ్డావా, నేను ముందు మాదిరి కాదు ఫుల్ పవర్ అప్ అయ్యాను, దీనికోసం నేను ఎంతో కష్టపడ్డాను అని చెప్పి వెంటనే తన మీద అటాక్ చేయడానికి అయితే వస్తూ ఉంటారనమాట. అప్పుడే మన ఆర్థర్ కూడా తన యొక్క మానా కోర్ని రిలీజ్ చేస్తారనమాట. ఇన్ఫ్యాక్ట్ మన ఆర్థర్ తన ఫాదర్ కంటే రెట్టింపు ఐ మీన్ ఫైర్ కంటే అప్గ్రేడ్ వర్షన్ అయినా లైట్నింగ్ అటాక్ని యూజ్ చేస్తాడు. అది చూసి వెంటనే వాళ్ళ ఫాదర్ షాక్ అవుతాడు. ఏంట్రా నువ్వు లైట్నింగ్ అటాక్ని అవేకన్ చేసావా, నువ్వు దీన్ని మాస్టర్ ఎలా చేసావు అనడంతో నేను కూడా ట్రైన్ అయ్యానులే నాన్న అని చెప్పి ఇద్దరు పోటాపోటీగా ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఫైట్ని చూస్తున్న విన్సెంట్ ఫ్యామిలీ ఇంకా ఆలెస్ కూడా షాక్ అవుతుందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ తన కొడుకు ఇంతలా అప్గ్రేడ్ అయ్యాడా అని చెప్పి. అప్పుడే ఆర్థర్కి తన టీచర్ చెప్పినది గుర్తొస్తుంది, ఈ పంచభూతాల్లో ఫైర్ వాటర్ ఇవన్నీ ఉన్నాయి, బట్ వీటన్నిటికంటే లైట్నింగ్ అనేది మంచి పవర్ఫుల్, నువ్వు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసినావంటే ఈ ఫైర్ ఈ నేచురల్ ఐటమ్స్ కంటే దాన్ని బాగా యూజ్ చేయగలవు అని చెప్పిండి మాటలు గుర్తొచ్చే మనోడు ఆర్థర్ లైట్నింగ్ అటాక్ని యూజ్ చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ లైట్నింగ్తో పాటు మనోడు అదర్ సబ్స్టాన్స్ ఐ మీన్ అదర్ పంచభూతాల్లో ఉండే ఎలిమెంట్స్ని కూడా ప్రతి ఒక్క దాన్ని మన ఆర్థర్ ట్రైన్ అయ్యింటాడనమాట. సో అందుకనే తను ఇప్పుడు తన తండ్రి కంటే ఒక స్టేజ్ దిగువలో ఉన్నాడు. దాని బదులు లైట్నింగ్ అటాక్ మీద తను ఒక ఫుల్ మానా కోసం కానీ ట్రైన్ అయ్యింటే మనోడు ఇన్ఫ్యాక్ట్ తన తండ్రిని కూడా దాటేసి ఇప్పుడు ఆ వరల్డ్లో తినే తన ఏజ్ పిల్లలతో నెంబర్ 1 స్టూడెంట్గా మారిండేవాడు. ప్రెసెంట్ టైంలో తన తండ్రిని ఓడించడానికి లైట్నింగ్ అటాక్ యూజ్ చేస్తే తన తండ్రికి ఎక్కడ గాయాలు అవుతాయి అని చెప్పి వెంటనే మనోడు లైట్నింగ్ అటాక్ని యూజ్ చేసి ఒక బేస్ ఫామ్లో వాటర్తో వాళ్ళ డాడ్ని అనేది అటాక్ చేసి ఆ ఫైర్ ఎలిమెంట్స్ని డిసాల్వ్ చేద్దాం అనుకుంటాడు. బట్ వెంటనే దాన్ని వాళ్ళ డాడ్ అయితే స్టాప్ చేసేసి తను కూడా న్యూట్రలైజ్ అయిపోయి ఆర్థర్ నువ్వు నాకంటే ఇంత పవర్ఫుల్లా అని చెప్పి ఒక్క సెకండ్ మనోడు ఎంతో సంతోషపడతాడు. అండ్ ఇదంతా లైవ్ పర్ఫార్మెన్స్ని చూసిన విన్సెంట్ ఫ్యామిలీ వాళ్ళంతా ఒక్క సెకండ్ షాక్ అయిపోతారనమాట. వీళ్ళందరితో పాటు ఈ మాస్ పర్ఫార్మెన్స్ని మన ఆర్థర్ సిస్టర్ ఇంకా లిల్లీ కూడా చూస్తుంది. లిల్లీ అయితే లిటరలీ మన ఆర్థర్ ఫ్లాట్ అయిపోతుంది అనమాట. సో వెంటనే వీళ్ళందరూ ఇలా ప్రాక్టీస్ అయిపోయిన వెంటనే మన వాళ్ళంతా ఫుడ్ తినడం కోసం అయితే గ్యాదర్ అవుతారు. అండ్ వెంటనే మన విన్సెంట్ ఫ్యామిలీ వాళ్ళు అయితే చెప్తారనమాట, నువ్వు నీ కొడుకుని ఆ స్కూల్లో జాయిన్ చేయించు కదా, మన వరల్డ్లో ఉండే టాప్ స్కూల్లో, అండ్ ఇన్ఫ్యాక్ట్ అక్కడ చేరితే మన ఆర్థర్ని కొట్టే మగోడే ఉండడు అనడంతో వెంటనే అలెస్ చెప్తుందన్నమాట, ఇంకా ఆర్థర్కి 8 years కదా వాళ్ళు జాయిన్ చేసుకుంటారా అనడంతో అప్పుడే విన్సెంట్ వైఫ్ చెప్తుందన్నమాట, మీరు అడ్మిషన్ గురించి అయితే అస్సలు భయపడకండి, అది విన్సెంట్ చూసుకుంటాడు, అండ్ నీ కొడుక్కి గడపడే ట్యూషన్ ఫీజు అండ్ స్కూల్ ఫీజు మొత్తం అంతా మా ఫ్యామిలీనే పెట్టుకుంటాము అనడంతో వీళ్ళెంతో సంతోషపడుతూ ఉంటారనమాట. బట్ మన ఆర్థర్ మాత్రం తన మనసులో అనుకుంటూ ఉంటాడనమాట, వీళ్ళు ఎందుకని నా ఒపీనియన్ అడగడం లేదు, ఇన్నాళ్ళ తర్వాత నేను నా ఫ్యామిలీ దగ్గరికి వచ్చాను, వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే వీళ్ళు అప్పుడే నన్ను స్కూల్లోకి వేసి నన్ను ట్రైన్ చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పి మన ఆర్థర్ ఆలోచించి వెంటనే ఆ విన్సెంట్ ఫ్యామిలీలో ఉండే హెడ్కి చెప్తామట, ఏమనుకోకండి అంకుల్, నేను నా ఫ్యామిలీ వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను, లిటరలీ నేను కొన్ని సంవత్సరాలుగా వీళ్ళకి దూరం ఉన్నాను కదా అనడంతో ఆ మాటలు విని విన్సెంట్ కూడా అవును కరెక్టే, నేను నీ డిసిజన్ అడగకుండానే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిండేది కాదు, దయచేసి నన్ను క్షమించు అనడంతో వెంటనే మనోళ్ళంతా నార్మల్ అయిపోతారనమాట.
సో ఫుడ్ కంప్లీట్ చేసేసిన తర్వాత వెంటనే మన ఆర్థర్ తన రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు. బట్ అంత పెద్ద భవంతిలో మన ఆర్థర్ కోసం ఏ రూమ్ వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చారో మనోడికి ఇంకా గుర్తు అనేది రాదనమాట. సో ఏ రూమ్లోకి వెళ్దామని చెప్పి మన ఆర్థర్ తిరుగుతూ ఉండగా అప్పుడే లిల్లీ పాప అక్కడికి వస్తుందన్నమాట. సో లిల్లీని చూసి అడుగుదాం అనుకుంటాడు. బట్ వెంటనే లిల్లీ ఆర్థర్ చేయబట్టుకొని తనని ఒక చోటుకి అయితే తీసుకొని వెళ్తుంది. సో ఆ ప్లేస్ ఏదో కాదనమాట, అక్కడ ఉండే కిచెన్. సో కిచెన్లోకి వెళ్ళిన వెంటనే మన లిల్లీ పాప నాకు చాలా ఆకలిగా ఉంది, నేను మీకోసం ఎంతసేపు అని వెయిట్ చేయాలి, అని నేను తప్పించుకొని వచ్చాను, నాకు ఎక్కువ టైం లేదు, సోర్గా నాకు ఫుడ్ పెట్టండి అని చెప్పి అరుస్తూ ఉంటుంది. సో అప్పటి వరకు ఎంతో ఇన్నోసెంట్గా ఇంట్రోవర్ట్ లా ఉండే మన లిల్లీ పాప అక్కడ అంత ఎక్స్ట్రోవర్ట్గా బిహేవ్ చేయడం చూసి మన ఆర్థర్ ఒక్క సెకండ్ షాక్ అవుతాడు. ఏంటి ఇది మన లిల్లీ అయినా అనుకుంటాడు. బట్ వెంటనే ఇంకొక పక్కన ఉండే సర్వెంట్ చెప్తుందన్నమాట, లిల్లీ పాప ప్రజెంట్ తనకి ఇంకా మానా కోర్స్ అవేకన్ అవ్వడం లేదని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు తనకంటూ ఒక స్ట్రిక్ట్ డైట్ని అయితే ఫాలో చేశాడు. బట్ మన లిల్లీ పాపకి ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో నేను అందుకనే తన మదర్కి తెలియకుండా మేము తనకి ఇలా ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం. సో అలాగనే తను ఇక్కడ ఎంతో సంతోషంగా బతుకుతూ ఉంటుంది. తను ఎప్పుడు లోగా ఫీల్ అయినా, తనకి ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అయినా ఇక్కడికి వచ్చి ఫుడ్ తినేసి వెళ్ళిపోతూ ఉంటుందని చెప్పి అక్కడ ఉండే సర్వెంట్స్ మన ఆర్థర్కి చెప్తారనమాట. అండ్ వెంటనే డే ఎండ్ అవ్వడంతో మన ఆర్థర్ కంటూ ఒక రూమ్ తన ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చేసింటారు. సో మన ఆర్థర్ రెస్ట్ తీసుకుందాం అనుకునే లోపలే తన ఫ్యామిలీ పర్సన్స్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి తనతో కబుర్లు చెప్తూ ఉంటారన్నమాట. అప్పుడే ఇంకా లేట్ అయిపోవడంతో వాళ్ళు పనుకుండేకి వెళ్తారు. అప్పుడే తన మదర్ చెప్తుందన్నమాట, ఆర్థర్ నేను నీకు చిన్నప్పుడు ముద్దిచ్చేవాడిని గుర్తుంది అనడంతో వెంటనే మన ఆర్థర్ కూడా తన మదర్ కిస్ చేసి గుడ్ నైట్ మా అంటాడు. అండ్ వాళ్ళు వెళ్లే ముందర మన ఆర్థర్తో చెప్తారన్నమాట, మధ్యాహ్నం విన్సెంట్ అంతగా బిహేవ్ చేసిండేది నీ ఫ్యూచర్ కోసమే, నువ్వు తనని తప్పుగా అనుకోకు అనడంతో వెంటనే మన ఆర్థర్ నవ్వుకుంటూ, లేదు డాడీ నేను మీతో కొంచెం టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను, అండ్ అంకుల్ విన్సెంట్ చెప్పినట్లే నేను ఆ స్కూల్లో జాయిన్ అవుతాను, మీరేం బాధపడకండి అనడంతో వీళ్ళు కూడా ఎంతో సంతోషపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అండ్ మన ఆర్థర్ కూడా రెస్ట్ తీసుకుంటారు. అండ్ సీన్ అనేది నెక్స్ట్ డేకి షిఫ్ట్ అవుతుంది అనమాట. మన ఆర్థర్ ఎప్పుడు లాగానే యాజువల్గా రెడీ అయిపోయి కిందికి వస్తాడు తన ఫ్యామిలీతోకి. అండ్ తన కిందికి వచ్చిన వెంటనే చూస్తే తనకు ఒక షాక్ అనేది తగులుతుంది. తన ఆర్థర్ మిస్ అవ్వడానికి లాస్ట్గా తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆర్థర్ని చూడడం కోసం అయితే వచ్చింటారు అనమాట. అండ్ వాళ్ళందరూ మన ఆర్థర్ని చూసి ఎంతో ఎమోషనల్ అవుతారు. అండ్ ఒక పర్సన్ వచ్చి, ఆర్థర్ ఎలా ఉన్నావురా, నువ్వు ఇన్నాళ్ళు ఎలా మిస్ అయిపోయావు, అండ్ మా దగ్గర రావాలనిపించలేదా, నేను నిన్ను ఎన్నోసార్లు కలుద్దాం అనుకున్నాను, బట్ నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదురా, నన్ను క్షమించరా, నేను ఇలా మేము పోగొట్టుకున్నందుకు అని చెప్పి వాళ్ళు ప్రతి ఒక్కరు మన ఆర్థర్ని చూసి బాధపడుతూ ఉంటారు. అండ్ మన ఆర్థర్ కూడా ఏం పర్లేదు ఇప్పుడు వచ్చేసాను కదా అని వాళ్ళని అయితే సర్ది చెప్తూ ఉంటాడు అనమాట. అప్పుడే ఒక అమ్మాయి తిన పేరు మర్చిపోయా, నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. నేను ఇచ్చిండే చిన్నప్పుడు కత్తి నీ దగ్గర జాగ్రత్తగా ఉందారా, దాన్ని పోగొట్టేసావా అనడంతో వెంటనే మన ఆర్థర్ కూడా నా దగ్గర జాగ్రత్తగా ఉందిలే అంటే ఇప్పుడు నీకు దాన్ని చూపించాలా అనడంతో ఏం పర్లేదు అదే చాలరా అనుకుంటారు. అండ్ వీళ్ళందరూ కలిసి గ్యాదర్ అయిపోయి వాళ్ళ మిషన్స్ గురించి వాళ్ళందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ మిషన్స్ డిస్కషన్లో మన ఆర్థర్ కూడా మాటలు వింటారన్నమాట. సో అక్కడే మన ఆర్థర్కి డికడెంట్ కింగ్డమ్, సీపిన్ కింగ్డమ్, సో ఇలా తన ఆర్థర్ కూడా ఇలాగే వీళ్ళ మాదిరి మిషన్స్కి వెళ్తూ ఉంటే వరల్డ్ అంతా మనోడు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఆర్థర్ని చూసి తన ఫ్యామిలీ ఎంతో సంతోషంతో ఉండడాన్ని చూసి మన ఆర్థర్ కూడా ఎంతో సంతోషపడతారు. ఫైనల్లీ ఒక ఫ్యామిలీ ఎండింగ్ అనమాట. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. దీనికి పోస్ట్ క్రెడిట్ సీన్ అంటూ ఏం లేదు. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో ఎపిసోడ్ రిలీజ్ అయిపోయిన వెంటనే దాని ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి, అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి. ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుందన్నమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.